అవి 2 వరండాలు. స్వామివారి కూడా ఆ బండి పెట్టారే, అక్కడ కూర్చుని వచ్చిన వాళ్ళందరికీ సలహాలు ఇస్తుండేవారు. అది ప్లేస్ ఇచ్చారా అక్కడ కూర్చున్నారు. ఇదంతా మండువై మాకు కూడా తెలుసు. మన మాట వరకు ఉండేది. ఒక 10 ఏళ్ళ క్రితం కొనుగొట్టాను. అష్టవాళ్ళని వాళ్ళవి. ఇప్పుడు వాడు మనవడిని పిలిపిస్తున్నాం, వస్తున్నాడు. కరణం సుబ్బమ్మ గారి మనవడు అనమాట. ఎందుకంటే భగవంతుడు బ్లెస్ చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఆనాడు నందగోకులంలో శ్రీకృష్ణ భగవానుడికి అనుకూలంగా ఉన్నటువంటి 16,000 మంది గోపికల్లాగా కొంతమందిని సెలెక్ట్ చేసుకున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. కరణం సుబ్బమ్మ గారు, యశోదమాత, ఆవిడికి సంబంధించిన మనవడిని పిలిపిస్తున్నాం, వస్తున్నాడు. ఈ ప్లేస్లోనే చాలా కాలం స్వామి ఉన్నారు. ఇక ఎక్కువ మంది అయిపోయేటప్పటికి వారు ఏం చేశారంటే, కరణం సుబ్బమ్మ గారు మనం వెళ్తా చూపెడతారు. ఇప్పుడు సత్యమ్మ దేవాలయం చూసాం కదా, దానికి ఆపోజిట్లో పెద వెంకమ్మరాజు కళ్యాణ మండపం అని, అక్కడ అసలు యాక్చువల్గా ఆశ్రమం, చిన్న ఆశ్రమం ఏర్పరిచిందనమాట. ఆవిడ ఏర్పరిస్తేనే ఆ తర్వాత అక్కడి నుంచి పెద్ద ఆశ్రమం 1950 ఆ ప్రాంతాల్లో. రండి సాయిరాం, రండి స్వామి. ఆ బండి దగ్గర కూర్చునేవారంటండి. రండి సాయిరాం. మీరు కరణం సుబ్బమ్మ గారి మనవడు. సాయిరాం సార్. 2 మాటలకి నమస్కారం. నమస్కారం అందరికీ. చాలా నమస్కారం. మంచి నాయనమ్మ కడుపున పుట్టారు మీరు. నానమ్మ ఈయన మానవుడు కాదు, ఒక మహనీయుడు అని చెప్పి సుబ్బమ్మ గారికి ఫస్ట్ కొన్ని మహిమలు చూపించారు. గట్టి మహిమలు చూపించాడు. పూర్తిగా సుబ్బమ్మని నమ్మిపోయింది. మా నాన్న కూడా నమ్మకపోయినా, మా నాన్న స్వామి సమకాలికలో. మా నాయన భీముడు అయితే స్వామి అర్జునుడు అని చెప్పాడు. ఓకే. మా నాయనకి 2 భాగాలు, ఆయనకు 1 భాగం. తినే దగ్గర మా హేవ చేసి పెట్టేది. లేకపోతే వాడు కట్టాడు చెప్తారా ఆయనకి, గోపాల్ గానికి 2 భాగాలు పెట్టాలా. మా నాయన పేరు గోపాల్. గోపాల్ గానికి 2 భాగాలు పెట్టాలా. సత్యమా అంతా నాకెందుకు రగడా, గోపాల్ పెట్టిన తర్వాత నాకు పెట్టండి అనేదంట. శుభం మా రెండవ చెప్పేది. నేను చూసిన లవను ఆమె ముత్తయ్య సావు. కరణం సుబ్బమ్మ గారు ముత్తయ్య సావు. ఆమె కోమా స్టేజ్లో పోయింటే రెండో భార్య కమలమ్మ పిలిపించి, స్వామి సుబ్బమ్మ గారు కోమా స్టేజ్లో ఉన్నారు, మీరు ఎక్కడున్నా రాదు. అప్పటికి ఈ ఉత్తరాలు లేవు, ఏమీ లేవు. గుర్రాల మీద పోయి వాళ్ళకి వచ్చి స్వామిని చెప్తే, స్వామి వచ్చిన తర్వాత అక్కడ తొలి చెట్టు ఉంది కదా, ఆ తొలి చెట్టులో ఉండే మొక్కలు అంటే పూర్వంవి, ఆ మొక్క నీళ్లు తీసి నోట్లో పోసిన తర్వాత సుబ్బమ్మ అని పిలిచిన తర్వాత కళ్ళు తెరిచి స్వామిని ఇట్లా ఆశీర్వదించి కన్ను మూసింది అని మా రెండవ చెప్పేది. మేమంతా విన్నాం. స్వామి మేము కూడా స్వామి సన్నిధిలోనే చదువుకున్నాము. బిడ్డలు చదువుకుంటున్నారు. బాబు MBA, కూతురు MCOM అయిపోయింది. ఆమె కాకినాడ సైడ్ ఇచ్చేసారు, పెళ్లి చేసి. బాబు MBA చేస్తున్నాడు. వాడిని నెక్స్ట్ ఇయర్కి అయిపోతుంది. అంతగా స్వామి హ్యాండ్ ఓవర్లో వదిలేసిన వాళ్ళే జాబ్ చూపిస్తారు. ఎంత వదలేదు. ఇది 5 తరాల ఇల్లు స్వామి. 5 తరాల ఇల్లు. పెద్ద సూరప్ప పెద్ద కరణమైన సూరప్ప కుమారుడు లక్ష్మీనరసప్ప కుమారుడు లక్ష్మీనారాయణరావు. లక్ష్మీనారాయణరావు కుమారుడు గోపాలరావు కొడుకులం మేము. ఇది 5 తరాల ఇల్లు. ఇది అంతా మన ఇంట్లో కూర్చొని భోంచేస్తా అంటే మట్టి పడేది. మా నాన్న అప్పుడు ధాన్యం అంతా మిద్ది మీదకి ఎక్కించి ఆరబెట్టి అదా ఒడ్లో 1.5 అడుగు ఉంది సార్. టాప్ ఆఫ్ ది హెడ్ మాత్రమే నా సొంతం ట్రాక్టర్తో తీస్తే 110 ట్రిప్పులు అయింది. స్లాబ్ ఓన్లీ పైన టాప్ ఆఫ్ ది హెడ్ మాత్రమే, మళ్ళీ సైడ్స్ లేదు. అందుకు తీసేస్తే ఎందుకు బిందె పడితే ఇబ్బంది అవుతుంది. వర్షం వస్తే అది వాళ్ళు డస్ట్ అలర్జీ ఎక్కువైపోయి కోడి గుబురా కట్ట ఉండిపోయేది. మా మిస్సెస్ వాళ్ళు ఎందుకు ఉన్నాళ్ళో తీసేద్దామని తీసేసి కట్టే ముందుగా మా అన్నదమ్ములు పుండు పుట్టా కోర్టుకేసారు. అందరికీ కట్టించా. ఓ పెద్దానికి 22 లక్షలు ఎక్కువ కట్టించా. అయినా వదలకుండా వేసాడు. నాకు గానే కావాలా బాగా అని. అంతే సామెత ఉందిరా, ప్రథమ పుత్ర కోంప పీకరా అని. పెద్ద కొడుకే కోంప పీకరా అని నేను నిర్ణయించుకున్నా. నేను మంచిగా ఉంటే బాగా గౌరవిస్తా స్వామి. అది పెద్ద బిల్డింగ్ వచ్చి సాయిబాబా అన్నది అపార్ట్మెంట్ కి ఇచ్చారు స్థలము. శేషమరాజు గారు వాళ్ళు 5 మంది సార్ పిల్లలు. శేషమరాజు గారు టీచర్. మా ఊర్లో 4 మిల్లు పెట్టిండే. తర్వాత తేలు మంది పాము మంది ఇచ్చేవాడు. ఎవరు పోయినా ఫ్రీ. మళ్ళా తర్వాత వెంకమ్మ స్వామి అన్నగారు శేషమరాజు. 2 వచ్చి వెంకమ్మ పార్వతమ్మ. వెంకమ్మ ఈ బిల్డింగ్, ఆ పాతిల్లును ఆ బిల్డింగ్.
తర్వాత చూడండి మీరు స్వామి ఏదో పెద్దగా వాళ్ళ కుటుంబానికి ఏదో చేసాడు, అది ఎంత చిన్న చిన్న ఇళ్లలో ఉంటున్నారో చూడండి. నయా పైసా ముట్టుకోడు స్వామి అట్లా ఇచ్చారా. తర్వాత రెండో ఆమె వెంకమ్మ ప్రాపర్టీ, అది పార్వతమ్మ ప్రాపర్టీ, పెద్ద బిల్డింగ్ అవుతుంది వెనక అక్కది. లాస్ట్ రెండు సత్యనారాయణ రాజే సాయిబాబా. ఓకే, ఆయనకి మ్యారేజ్ లేదు, ఏం లేదు, ఫ్రీ మ్యాన్. ఆయన వాస్తవం చెప్పాలంటే పసిపిల్ల మనస్తత్వం, మిగతా వాళ్ళు చెప్పొద్దు. మామూలు భార్యలు వచ్చినాక స్వార్థం ఉంటుంది, పిల్లలు వచ్చినాక స్వార్థం ఉంటుంది. ఆయనలో కోశాన కూడా లేదు, సాయిబాబాలో కోశానా లేదు. నువ్వు బిడ్డే, ఆయన బిడ్డే, అంతే, ఆల్ ఆర్ ఈక్వల్ అని ఆ పద్ధతిలో స్వామి పోయినాడు. లాస్ట్ జానకిరామరాజు, లాస్ట్ జానకిరామరాజు తమ్ముడు, ఆయన అబ్బాయి. మీకు ఇప్పుడు మీరు గల సేవకు పోయిన రత్నాకర్ గారని వస్తారు, కాయ కొట్టి పట్టానికి ఊరేగింపుగా మీరు వెళ్తారు. ఆయన నిన్న రీసెంట్ గా 3 రోజుల కిందట గుంటూరు వాళ్ళు వచ్చారు, మీరు ఇప్పుడు వచ్చారు. మీరు ఎంతమంది వచ్చారు? 5,000 మంది. అయితే బాగా భారీగా ఉంటుంది. 16వ తారీఖున ఆయన వస్తాడు. మీరు ఎప్పుడు పెట్టుకున్నారు ప్రోగ్రామ్? ఆయన వచ్చి కాయ కొట్టేసి మన సత్యభామ టెంపుల్ దగ్గర వాటి నుంచి మీరు అయిపోతారు. సో జై బోలో సుబ్బమ్మ గారికి, జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాకి. నెక్స్ట్ ఇంకో ప్రాంతం థ్యాంక్ యూ వెరీ మచ్. మేమంతా ఇక్కడే చదువుకున్నాము, స్వామి సన్నిధిలోనే చదువుకున్నాము. నా కొడుకు పుష్కలంగా స్వామి ఆశీర్వదించి ఫోటో సహా ఒక గిఫ్ట్ ఇచ్చిపోయాడు నా కొడుకు. అది చిరస్థాయిగా పెట్టుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత పిల్లనప్పుడు ఇచ్చాడు స్వామి. వాడు ఇప్పుడు నీ హైట్ అయిపోయిన MBA అయినాడు, దాన్ని గుర్తింపుగా పెట్టుకున్నాను. తమ పేరు? నా పేరు చంద్రశేఖర్. మళ్ళీ నేను కారణం చంద్రశేఖర్ గారు. నెక్స్ట్ సాయంత్రం ఒక బ్యాచ్ తీసుకొస్తే మిమ్మల్ని ఆల్వేస్ వెల్కమ్ సార్. సరే మేడం.